స్తోత్రం. ప్రభు మనలను ప్రేమించి మరి ఈ పునరుద్ధాన దినమందు మన వ్యక్తిగా కూడి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దిన ఆరాధన బట్టి ప్రభుని స్తుతిద్దాం. దయచేసి ఈ దిన ఆరాధన కొరకు మీరు కూడా సిద్ధపడండి. పాటల ద్వారా ప్రభుని మహింపరుద్దాం. దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని సెలవిచ్చిన మన ప్రభు ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నారు. మనము మందిరానికి వచ్చి ఆరాధించడానికి అవకాశం లేకపోయినా ఇళ్ళ దగ్గరే ఉండి మన కుటుంబాలను సిద్ధపరచుకొని మనమందరము కలిసి మరి దీని ఆరాధన ద్వారా ప్రభుని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ మోకరించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మలను ప్రేమించి మరి పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి కృపను గ్రహించినందుకు వందనాలు. మందిరానికి రాలేని కారణంగా ఈ లైవ్ ద్వారా అయినా నీ వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దినాన్ని బట్టి దిన ఆరాధన బట్టి ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. కనుక ప్రతి ఒక్కరూ ఈ దిన ఆరాధనలో పాలు పొందుచున్న అందరినీ బలపరచండి. వారు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఏ ఏ గృహాల్లో ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మేము ఒక కుటుంబముగా హోలీ పెనియల్ సహవాస బిడ్డలుగా మేము కలిసి దిన ఆరాధిస్తుండగా ఆత్మరూపిగా మా మధ్యలో ఉండి మా ఆరాధనలో దేవా మీకు అంగీకారంగా ఉండునట్లు కృపదయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు పాటలతో ప్రభుని మహింపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఈ పాటల పుస్తకాలు తీసుకోండి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మనందరం కలిసి మన హోలీ పెనియల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 328వ పాట అందరం కలిసి సంతోషంగా దేవానికి స్తుతి ఆరాధనయ్యా అని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన హోలీ పెనియల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 328వ పాట. శక్తి నీకు ఆరాధన
దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మన హోలీ పెనెల్ గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీత నుంచి 261వ పాట. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త పాటలేసయ్యా, అవి నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నన్ను నిరంతరం బ్రతికిస్తూ ఉంది అని మనసారా ఆయన స్తుతిస్తూ ఆరాధిద్దాం. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు, నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నా వారు నన్ను నిందించి అపహసించగా, త్రోవలేక తిరుగుచుండగా, నా వారు నన్ను నిందించి అపహసించగా, త్రోవలేక తిరుగుచుండగా, నీ హస్తముతో ఆదరించితివి, నీ కౌగిలిలో కప్పుకొంటివి, నీ హస్తముతో ఆదరించితివి, నీ కౌగిలిలో కప్పుకొంటివి. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి, నీ రాజ్యములో చేర్చుకొంటివి. నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి, నీ రాజ్యములో చేర్చుకొంటివి. నీ వాక్యముతో బలపరచితివి, నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి. నీ వాక్యముతో బలపరచితివి, నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు, నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. అలాగే మన హోలీ పెనెల్ గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీత నుంచి 264వ పాట. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసావు యేసయ్యా, నీ ప్రేమని నేను చాటదను, నా సర్వం నీవే యేసయ్యా అని మనసారా అని కొనియాడుతూ స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెను,
నా సర్వం నీవే యేసయ్యా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. తోడులేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. తోడులేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తోడచి నన్నాదరించిన ఆ జాలిని మరువగలనా, కన్నీరు తోడచి నన్నాదరించిన ఆ జాలిని మరువగలనా. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెను, నా సర్వం నీవే యేసయ్యా, నీ ప్రేమ నేను చాటెను, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. మన హోలీ ప్రేమ గాస్పల్ ఫెలోషిప్ ఆత్మగీతం నుంచి 266వ పాట గమ్యం చేరాలని నీతో ఉండాలని అనే పాట అందరం కలిసి పాడుకుందాం. గమ్యం చేరాలని నీతో ఉండాలని పగ
శాశ్వత జీవం పొందాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని ఈ దింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని భూమి అంతా తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని ఈ దింగి నేల
మన హోలీ పినియల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 358వ పాట 358వ పాట పాడుకొని దేవునామాన్ని మహిమపడతాం. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. సంపుర సీతారవాయించనా, వేణువుల చేవుదనా. సంపుర సీతారవాయించనా, వేణువుల చేవుదనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. పారిజాత సుమముల మకరందము, తేనెయు పలికిని పలుకులు. పారిజాత సుమముల మకరందము, తేనెయు పలికిని పలుకులు. కఠినమైన శిలలను కరిగించును, మధురమైన నీ దారాహస్తము. కఠినమైన శిలలను కరిగించును, మధురమైన నీ దారాహస్తము. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. గలగల పారి శైలం ఏరునా, జీవమురళికే సుధాధారనా. గలగల పారి శైలం ఏరునా, జీవమురళికే సుధాధారనా. అరుణోదయ కాంతులు విరచిమ్మగా, ప్రభు యేసు నీ ముఖబింబము. అరుణోదయ కాంతులు విరచిమ్మగా, ప్రభు యేసు నీ ముఖబింబము. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. తంబుర సీతారవాయించనా, వేణువుల చేవుదనా. తంబుర సీతారవాయించనా, వేణువుల చేవుదనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. అనురాగ గీతములను పాడనా, నా హృదయమని వీణలను మీటనా. మంచిదండి. మనం ఇంతవరకు పాటలతో ప్రభుని స్తుతించాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మన హృదయాలు సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడును కృప కలిగిన మా ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు మీ మిరితిగా కూడి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి,
మీ వాక్కులు ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం ప్రభా ఎల్లయ్య దేవుండి కుటుంబాలతో సహా కుటుంబీకులందరినీ సమకూర్చుకొని నీ బిడ్డలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న అందరినీ మీరు దర్శించండి. ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరచండి, దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. దయచేసి మీరున్న స్థలాల్లో మరి మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. మనము అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుదాం. మీరున్న స్థలంలో మీ గ్రంథాన్ని తీసుకోండి. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు దయచేసి మీ గృహాల్లో అందరూ లేచి నిలబడండి. ఈరోజు ఈ దిన ఆరాధనలో మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని చదువుదాం. నాతో కూడా మీరు కూడా కలిసి ఈ వచనాలు చదవాలని మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇప్పుడు కీర్తన గ్రంథము 128వ అధ్యాయము అందరం కలిసి ఈ వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ప్రభు తన పరిశుద్ధ వాక్కు దీవించును గాక. ఆమేన్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ఇప్పుడు మనం కలిసి ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మనకి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని ఈ దిన ఆరాధనలో ప్రభుతో కలిసి ఆరాధించాలి, ఆనందిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఇప్పుడు పాట పాడి ప్రభుని మహిమపరుద్దాం. Let us thank our God for giving us this great opportunity to praise our God, maybe in being in house or being in church. But God gave us this great opportunity to praise our God and to listen the wonderful words of our Jesus Christ. So every minute, every second, let us thank our God. And this moment, let us thank our God for giving us this great opportunity. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చర్చిలో ఉండి ఆరాధించలేకపోయినా ఇళ్ళ దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఈ గొప్ప సమయాన్ని, ఆయన ప్రశస్త నామాన్ని ధ్యానించే గొప్ప వరాన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఈ సమయాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. బికాస్ గాడ్ లవింగ్ us very much. Maybe we are facing many problems in our life, but God was helping us, and each and every moment He was being with us, and He was helping, and He was making us to be as His persons, and He was being with us on every moment of our life. So because of God is loving us, so let us thank our God. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక్కోసారి మన జీవితంలో అనేక కష్ట నష్టాల్లో, శ్రమలనే సుడిగుండాల్లో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతి క్షణం మనల్ని కనురెప్పవలే కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన మహా కృపను బట్టి నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. If you pray to God, God was ready to come near toward you by wearing 7 steps. But first you have to wear 1 step toward Jesus. మనం కనుక దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సమీపంలోనికి వచ్చినట్లయితే, మనం ఒక్క అడుగు ఆయన కోసం ముందుకు వేయగలిగినట్లయితే, ఆయన 7 అడుగులు ముందు వేసి మన దగ్గరికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ వీ షుడ్ బి రెడీ టు వేర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్ అవర్ జీసస్. కానీ మొట్టమొదటిగా ఒక అడుగు మనం దేవుని కోసం వేయడానికి సంసిద్ధతతో ఉండాలి. ఆర్ ఇఫ్ వి షో లేజినెస్
or if we see the world, or if we go away from Jesus, God cannot help you, but He will cry behind you. So please go one step toward Jesus, and God giving many opportunities, and today also He was giving great opportunity for you to be with Him. సోమర్తనంతో ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టిన, లోకాన్ని చూసి దేవునికి దూరంగా పారిపోయిన ఆయన చాలా బాధతో మనం గురించి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఒక్క అడుగు ఆయన కోసం సంసిద్ధతతో వేయగలిగినట్లయితే అనేక అవకాశాలను ఆయన మనకి ఇచ్చి ఆయనలో ఆత్మీయంగా ముందుకు సాగడానికి, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. Once upon a time, a father and his son and his wife was living in a village. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి తన యొక్క కుమారుడితో జీవిస్తూ ఉండేవాడు. So the father was a business person and he was a very hard worker. అయితే ఆ యొక్క బాబు యొక్క తండ్రి చాలా గొప్ప వ్యాపారవేత్త, అదేవిధంగా కష్టపడి తన వ్యాపారంలో ముందుకు వెళ్తూ ఉండేవాడు. So by doing all those things, after a few years, the father was desired that his son also want to help him in his business works. అయితే అలా జరుగుతున్న క్షణాల్లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క వ్యాపారి తన కొడుకును కూడా ఈ వ్యాపారంలో తనకు సహాయం చేస్తే ఇంకొంచెం వ్యాపారం బాగుంటుంది అనే ఆలోచన వ్యాపారికి వచ్చింది. So he asked his child, his son, that please help me in my business, because after that you have to take over the business and you can know the work which was doing in the business. అయితే ఆ యొక్క వ్యాపారి తన కొడుకుని పిలిచి, నువ్వు కూడా నాతో పాటు ఆ యొక్క వ్యాపారంలో చూసుకోవాలి, కాబట్టి ఒకసారి వస్తే అసలు ఎలా వర్క్ చేస్తున్నారో వర్కర్స్ అందరూ కూడా నువ్వు చూడొచ్చు, కాబట్టి నాతో పాటు రా అని ఆ యొక్క కొడుకుని తన తండ్రి చాలాసార్లు అడుగుతాడు. But due to laziness of the person, the son, he was unable to follow the words of his father, and he used to say, please leave me, father, I want to sleep for a while, or I have to watch something in my mobile, or I have to talk with my friends. Like that he used to say some of the things, and he did not follow the words of his father. అయితే తన తండ్రి అడిగినప్పుడల్లా ఆ కొడుకు ఏం చెప్తాడంటే, నాన్న నిద్ర వస్తుంది, లేదంటే నాన్న నేను ఫోన్లో వీడియోస్ చూస్తున్నానన్నా, లేదంటే నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, కాబట్టి ప్లీజ్ నాన్న నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు కావాలంటే నువ్వు యొక్క వ్యాపారం నువ్వు చేసుకో, నువ్వు చేస్తున్నావుగా నేను ఎందుకు చేయటం, నువ్వు వెళ్ళు నేను రానులే అని చెప్తూ ఉండేవాడు ఆ కొడుకు తన తండ్రితో. So by the words of his son, he used to feel so sad, and he used to go to his work as daily by feeling so sad. అలా ప్రతిరోజు తన తండ్రి తన కొడుకుని అడగటం, ఆ కొడుకేమో అలా సమాధానం చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటే పాపం ఆ వ్యాపారి మాత్రం చాలా బాధతో నా కొడుకు ఎప్పుడు వ్యాపారస్తుడిగా నాకంటే పై స్థానంలో ఎప్పుడు ఉంటాడా అని ఆలోచిస్తూ బాధతో ఎప్పుడు వెళ్తూ ఉండేవాడు. Like that days, months and years passed. Once upon a time, this business person, who is the father of that lazy son, the father got sick, and after a few days the father died. అయితే ఇలా దినాలు గడిచిపోయినాయి, అదేవిధంగా నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఆ యొక్క కొడుకు మాత్రం ఆ యొక్క వ్యాపారవేత్త దగ్గరికి ఆ వ్యాపారవేత్త ఏదైతే చెప్తున్నాడో దాన్ని పట్టించుకోకుండా అలాగే సోమర్తనంతో తన ఫ్రెండ్స్తో మాట్లాడటం ఇలాగే చేస్తూ ఉండేవాడు. కానీ తన తండ్రికి హెల్ప్ చేయకపోవడం వల్ల తన తండ్రి కొన్ని రోజులకి అనారోగ్య పాలయ్యి అలాగే కొన్ని రోజుల్లోనే తన తండ్రి మరణించడం జరుగుతుంది. So even though the father died, the son, who is very lazy, was unable to take the business, and he was being very lazy, and he was doing his own activities, and he was not concentrating on the business which was done by his father. అయితే తన తండ్రి చనిపోయేప్పటికీ ఆ యొక్క బాధ్యత మొత్తం కొడుకు మీద పడింది. కానీ ఆ కొడుకు మాత్రం తన తండ్రి చూసుకున్నట్టుగా ఆ వ్యాపారాన్ని చూసుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఆ యొక్క సోమర్తనంతో తన ఫ్రెండ్స్తోనో అలా తనకిష్టమైనట్లు ఉండడమే కానీ ఆ యొక్క వ్యాపారం గురించి ఆలోచించడం కానీ ఆ వ్యాపారం ఎలా చేస్తున్నారు, వర్కర్స్ ఏ విధంగా చేస్తున్నారు గమనించకపోవడం కానీ చేయడం మానేసి అలా తను జీవించడం ప్రారంభించాడు. So like the days passing, and day by day the business was going down. అయితే ఎప్పుడైతే అలా ఉంటున్నాడో ఆ యొక్క వ్యాపారం అనేది పూర్తిగా అడుగంటిపోయింది.
So one day when he was observed, everything was down. So he went near his mother and asked, "Mother, there is a loss in our business and we are going very down. What should I do?" Then mother said, "Go and do the work." The son said that, "I don't know what to do work and how to do work because I did not follow the words of my father. So I don't know how to do work." అయితే ఎప్పుడైతే అలా జరుగుతున్న క్షణాల్లో ఒక్కసారిగా వ్యాపారం అంతా నష్టం వచ్చేప్పటికీ తన కొడుకు అర్థమైంది, అయ్యో ఇప్పుడు మొత్తం నష్టం వచ్చేసిందే అని బాధతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మన వ్యాపారాలన్నీ నష్టపోతున్నామమ్మా, ఇక ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, పూర్తిగా మనం ఎంతో పెద్దగా ఉన్న వాళ్ళం, మనం పూర్తిగా అడుగంటిపోతున్నాం మన యొక్క జీవితాలు అని తన తల్లితో ఎప్పుడైతే తన కొడుకు చెప్పుకున్నాడో వెంటనే తల్లి అంటది, నువ్వు వెళ్ళి ముందు నువ్వు ఏం చేయాలో చూడు, అసలు ఎలా జరగాలి, అసలు అన్ని క్రమంగా అన్నీ చూస్తూ ఉండు అని తన కొడుకుతో చెప్తుంది. ఎప్పుడైతే తన తల్లి ఆ విధంగా చెప్పిందో ఆ కొడుకు అంటాడు, అమ్మా నాన్న నాకు చెప్పినప్పుడు నేను వినలేదు కాబట్టి అసలు ఏం చేయాలో ఎలా చేయాలో నాకైతే తెలీదు, మరి నేను ఏం చేయను, వెళ్ళడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని తన తల్లితో దీనంగా చెప్తాడు ఆ కొడుకు. Then the mother gave a small example to his son that if you go near your grandfather, because he was a very spiritual person and he was a very great successful business person, so if you go near your grandfather, he will give you suggestions so that by following his suggestions you can gain our business back. సరే, అయితే నువ్వు ఇప్పుడు ఏం తెలీదు అంటున్నావు కాబట్టి మీ తాతగారింటికి వెళ్ళు. మీ తాతగారు ఒక ఆత్మీయుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కాకుండా తన యొక్క వ్యాపారంలోనూ గొప్ప వ్యాపారత్తగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి తనకు అన్ని మెలకులు తెలుసు. కాబట్టి తన దగ్గర నువ్వు కొన్ని రోజుల నుండి నేర్చుకున్నావంటే చాలు, నువ్వు కూడా మన యొక్క వ్యాపారాన్ని మళ్ళీ అడుగంటిపోయిన దాన్ని నిలబెట్టుకోవచ్చు. కాబట్టి నీకు నచ్చితే వెళ్ళి మీ తాతగారిని ఒక చిన్న సలహా అడుగు అని చెప్తుంది. So by listening the words of her mother, he went to his grandfather, and when he went near his grandfather felt so happy because after many years he listened his words of his mother and he came back to his grandfather. అయితే ఎప్పుడైతే తల్లి మాట విని తన యొక్క తాత దగ్గరికి మనవడు వస్తున్నాడో ఆ తాత చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తన తల్లి మాట విని మొట్టమొదటిసారిగా అనేక సంవత్సరాల తర్వాత తనకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు వినేవాడు కాదు, తన యొక్క వ్యాపారాల గురించి కానీ ఏడు గురించి పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి తన తాత దగ్గర నేర్చుకోవడానికి వచ్చాడు అన్న ఒక్క ఆలోచనతో తాత చాలా సంతోషంగా అక్కును చేర్చుకుంటాడు మనవన్ని. So he went near his grandfather and asked, "Grandfather, I was ready to take business and I want to make my business go upward. So please help me because I listened that you are a very spiritual person and you are a very great successful business person. So I want to know something else from you that to make my business to go upward." అయితే తాత దగ్గరికి వెళ్ళి మనవాడు ఎలా అంటాడు, తాత నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కానీ ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, నేను ఏ విధంగా చేస్తే నేను అంతగా ఎదుగుతాను, మీలాగా మీరు గొప్ప ఆత్మీయుడని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే కాకుండా మీరు వ్యాపారంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నారని తెలుసుకొని మీ దగ్గర మెలకువలు నేర్చుకోవడానికి వచ్చాను, నాకు కొంచెం సహాయం చేస్తారా అని తాతని మనవడు అడుగుతాడు. Then the grandfather first of all asked him that, "Are you really desiring to do hard work to make your business go upward?" అయితే తాత తను అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు కష్టపడి పని చేయడానికి నిజంగా నీ యొక్క మనసు నిలుపుకుని నా దగ్గరికి వచ్చావా? Then the son said to his grandfather that, "Yes, grandfather, I was ready to do hard work and I want to make my business to go upward and I want to make my mother happy." అయితే వెంటనే మనవడు అంటాడు, అవును తాత, నేను నిజంగానే మనస్ఫూర్తిగా కష్టపడైనా సరే నేను నా యొక్క వ్యాపారం, నా తండ్రి వ్యాపారం నేను నిలబెట్టాలి, అదేవిధంగా మా అమ్మ మనసు చాలా సంతోషంగా ఉండాలి, దానికోసం ఎంత కష్టమైనా సరే నేను కష్టపడైనా సరే ఆ యొక్క వ్యాపారాన్ని నేను పైకి తీసుకెళ్తాను, మా అమ్మ కళ్ళలో నేను ఆనందం చూడాలి అని అనుకుంటాడు.
అని The చెప్తాడు. grandfather said that, okay, then follow my only simple instructions. అయితే నేను చెప్తాను, చాలా సులువైన విషయాలు నీకు చెప్తాను, అవి నేర్చుకో అని చెప్తాడు. Then he said that first of all you have to wake up early in the morning before the sun come to us. You have to wake up and you have to do pray to God and you have to read the Bible. First you have to do this every day. ప్రతిరోజు నువ్వు సూర్యోదయం కన్నా ముందే లేచి ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించి మొట్టమొదటిగా లేచి ప్రార్థన చేసి వెంటనే బైబిల్ చదువు అని చెప్తాడు. So the grandson said that, okay, sure, I will follow your instruction, and before sunrise and I will do prayer and I will read the Bible. అయితే వెంటనే అంటాడు, ఓకే తాత, నేను సూర్యోదయం కన్నా ముందే లేచి నేను మొక్కాళ్ళ నుండి ప్రార్థన చేసి బైబిల్ చదువుతాను తాత, తర్వాత ఏం చేయాలి అని అడుగుతాడు. Then the grandfather said that, second, that after doing prayer and after reading Bible, get ready and go to your work. Just watch every work which was done by your employees who are in your business. అయితే ఎప్పుడైతే నువ్వు సూర్యోదయం ముందు లేచి ప్రార్థన చేసి బైబిల్ చదివిన తర్వాత నీ యొక్క ఆఫీస్కి నీ యొక్క ఆ యొక్క వ్యాపారం దగ్గరికి వెళ్ళు. అక్కడున్న వర్కర్స్ అందరూ ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. And do it regularly. Don't miss a day. Do it very regularly and do whatever instruction I said for you. అయితే కానీ ఈ యొక్క మాటలు కానీ ఇలా చేయడం కానీ ఏ ఒక్క రోజు కూడా నువ్వు మిస్ కాకూడదు. ప్రతిరోజు కంపల్సరీగా నువ్వేం చేయాలంటే సూర్యోదయం కన్నా ముందే లెగాలి, నువ్వు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, చదివిన తర్వాత మంచిగా రెడీ అవ్వాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇది నువ్వు చేయాల్సింది. ఒక్కరోజు కూడా ఆగకుండా నువ్వేం చేయాలి, ఇది చేస్తూ ఉంటావా అని ఆ యొక్క తాత మనమని అడుగుతాడు. So the grandson said, yeah, sure, grandfather, I will do your instructions. And he took the word from his grandfather and he went to his village. అయితే అలాగే తాత, నేను అలాగే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను తాత అని చెప్పి ఆ యొక్క తాత దగ్గర నుంచి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. From the next morning he woke up before sunrise and he started praying to God and he read Bible and he got ready and he went for his business to do or to check the employees how they are working. అయితే తాత చెప్పినట్లుగానే ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఉదయాన్నే లేచి చక్కగా ప్రార్థన చేసుకొని తర్వాత బైబిల్ చదివి మంచిగా బయలుదేరి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ యొక్క అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అని తాత ఎలాగైతే చెప్పాడో వాళ్ళు నిజంగా అలా చేస్తున్నారా లేదా అని చూడటం ప్రారంభించాడు. Every day he was waking up like that and he was praying God and he was reading the Bible and he was going toward his work and he was observing everything. అయితే ప్రతిరోజు పొద్దున్నే లేవడం, చక్కగా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, మళ్ళీ బయలుదేరి వెళ్ళడం, అదేవిధంగా అందరూ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారా అని చూడటం, అది తనకి రోజు అలా పని అయిపోయింది. So the employees discussing themselves that our owner was coming daily. If we do fraud like before, we will be caught. So from now onwards we should not do fraud and we should do the work very perfect. అయితే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే, ఒకప్పుడంటే మన యొక్క యజమాని వచ్చేవాడు కానీ జస్ట్ తన పనిలో తను అనుకునేవాడు, వచ్చాడు కూర్చునేవాడు, లేకపోతే ఫోన్లోనో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడమో ఇలాగే చేసేవాడు. కానీ ఈ మధ్య మాత్రం ప్రతి ఒక్కరిని మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదా అని ప్రతి ఒక్కటి మనల్ని గుచ్చి చూస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడంటే మన ఇష్టం వచ్చినట్టు చేసేసాం, తప్పులు చేసినా కూడా ఆయన మనల్ని పట్టించుకునేవాడు కాదు కాబట్టి మనం వాళ్ళు వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు మన యజమాని అలా కాదు, ఖచ్చితంగా మనల్ని ప్రతి ఒక్కరిని చూస్తూ మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి, మనలో నుంచి ఒక్క తప్పు కూడా మన యజమానికి కనపడకూడదు అని వాళ్ళలో వాళ్ళు అనుకోవడం ప్రారంభించారు. When they started doing the work very perfectly, then the days was passing and the business was going upward. అలా కొన్ని రోజులు గడిచిన వెంటనే ఆ యొక్క వ్యాపారం అనేది కొద్దిగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. Then this grandson felt so happy and he went near his mother by following the instructions of our grandfather
now we are developing, and we are became in a situation that before how our father made us to be in a position, right now also we are in such a position because of the instructions which was given by our grandfather. అయితే వెంటనే ఆ యొక్క కొడుకు తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే తెలుసా మన నాన్న ఎప్పుడైతే వ్యాపారం చేసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు కూడా అంత అభివృద్ధి చెందుతుందమ్మా, అంతకంటే ఎక్కువ కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే తాత చెప్పిన యొక్క మాటలు నేను విని తాత చెప్పినట్లుగా నేను ప్రవర్తించడం వలన, నేను తాత ఈ విధంగా చెప్పడం అలా చేయడం వల్ల మన యొక్క వ్యాపారం అనేది అంతకంతగా అభివృద్ధి చెందుతుందమ్మా అని ఆ యొక్క కొడుకు తన తల్లితో సంతోషంగా చెప్పడం ప్రారంభించాడు. So when he went near his mother, and when he said like that, the son went near, the mother told to the son that, okay, go near your grandfather and say thank to him. అయితే తల్లి ఏం చెప్తుందంటే, నాన్న నువ్వు వెళ్ళి ముందు తాత దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు, ధన్యవాదాలు చెప్పు, తాత వల్లే కదా నువ్వు ఈరోజు ఈ స్టేజ్లో ఉంది కాబట్టి తాత దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. So when mother told his son, this grandson went near his grandfather and asked him, thanks grandfather, because you helped me by giving your instructions, and when I followed your instructions my business became, now it was in an upward position, and I became a very successful business person. It's only because of you. అయితే తాత దగ్గరికి తల్లి మాట విని తాత దగ్గరికి వెళ్ళిన ఆ యొక్క బాలుడు వెంటనే ఆ యొక్క తాతతో, తాత చాలా ధన్యవాదాలు, నువ్వు చెప్పిన విధంగా నేను చేయడం వల్ల ఈ రోజు నా యొక్క వ్యాపారం అంతకంతకు అభివృద్ధి చెందింది అని తాతతో మనవడు చెప్తాడు. So when he said to his grandfather said that, no, it's not because of me, because when I said to you, you followed the instructions, and first of all is you prayed to God. When you prayed to God, God was ready to help you, and He was observing every situation, and when you are doing hard work, God blessed you in your work, so that only you are being in this position. So first of all, thank God, and don't miss these instructions, and follow these instructions till your end. Then you can see a very success in your life. అయితే ఎప్పుడైతే తాతతో ధన్యవాదాలు అని చెప్పాడో తాత అంటాడు, నువ్వు చెప్పాల్సింది నాకు కాదు, ఎందుకంటే నువ్వు పొద్దున్నే లేచి ప్రార్థన చేసావు, ప్రార్థన చెయ్యగానే దేవుడు అనుకున్నాడు నేను నిన్ను దీవించాలి, నేను ఈ యొక్క వ్యక్తిని ఆశీర్వదించాలి అనుకున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని జాగ్రత్తగా చూశాడు, నువ్వు కష్టపడడం దేవుడు చూశాడు, నువ్వు అన్నీ చెయ్యడం ప్రతి పనిని దేవుడు చూశాడు. అందుకే నువ్వు చేసిన యొక్క ప్రార్థన అనేది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి నీకు మూలమైపోయింది. కాబట్టి నువ్వు చేసే ఈ పనిని నువ్వు క్రమం తప్పకుండా చేయబట్టి పొద్దున్నే లేసి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ యొక్క పనిని ప్రారంభించావు, కాబట్టి నీ యొక్క పనిలో నువ్వు అభివృద్ధిని పొందుకున్నావు. కాబట్టి ముందుగా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునితో గడుపు అని చెప్తాడు. In the same way, maybe you are doing a small work or a big work, first praise to God and give your everything to God. When you give or when you put Lord Jesus in first place in your life, then God will bless you in every situation maybe you are facing, and He will help you in every problems, and He will make you in such a position that every person will say that he was a successful person. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం పెద్ద పని చేయొచ్చు, చిన్న పని చేయొచ్చు. ఏ పని చేసినా మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితోనే ఆ పని ప్రారంభించినప్పుడు, మన దినాన్ని దేవునితో ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని చూసి మన యొక్క ప్రార్థన ఆలకించి మన ప్రతి పనిలోనూ దేవుడు మనకి విజయాన్ని చేకూరుస్తాడు. కాబట్టి మన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించడం మనం మర్చిపోకుండా ఉంటే, దేవుడు మన పరిస్థితిని చూసి దేవుడు మన జీవితంలో కష్టాలని బాధల్ని అన్నీ తొలగించేసి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. By praising God, let us sing a small song. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చిన్న పాట పాడుకుందాం. From Holy Peniel Gospel Fellowship Spiritual Songbook, song number 510. మన హోలీ పెనల్ గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 510వ పాట అందరం కలిసి పాడుకుందాం. కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధా, తరిగిపోని పిన్నిది క్రీస్తు పుణ్య కథా. కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధా, తరిగిపోని పిన్నిది క్రీస్తు పుణ్య కథా. నిరాశ
చీకటి పడు వేళలో దీపమతడు తెలుసుకో. వేళ లేదు పాడాలేదు శరణు వేడగా, వేద సదా అంటే చాలు కరుణ చూపగా. మహిజనులకు మహిమ తెలిపి ఆ మమత చూపెగా, వీరిపోగు వ్యధ కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథ, కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథ. కల్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది, తననే విడనాడిన తండ్రి మనసు అతనిది. కల్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది, తననే విడనాడిన తండ్రి మనసు అతనిది. పాపాలెన్నో చేసి జన్మ పదములంటినా, కామం క్రోధం లోభం మోహం సిలువ వేసినా. కఠిన జనుల కలిమల్లను ప్రేమ కలిగి బ్రోచిన ప్రేమమూర్తి కదా. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కదా. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కదా. నిరాశల నిషిదిలో విరాగపు ఎడారిలో కన్న తోడు ఉన్న దిక్కు క్రీస్తు నాకు జత. కరుణ చూపి కలత బాపు కన్న తండ్రి కదా, మన కన్న తండ్రి కదా. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కదా. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా. తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కదా. దేవునికి స్తోత్రం అండి. మనం ఇప్పటి వరకు పిల్లలు ప్రభుని ఆరాధించగా కలిసి ప్రభుని స్తుతించాం. మంచిది. ఎందుకంటే ఆ యవనస్తుడు బాల్య దినాల్లో తండ్రి మాట వినకుండా యవన దశలోకి వచ్చిన బాధ్యత లేని వ్యక్తిగా ఉండటం వలన తనకున్న తండ్రి యొక్క వ్యాపారాలు మరి చివరి తగ్గిపోతున్నప్పుడు గ్రహించింది ఏమిటంటే, అయ్యో నా తండ్రి కాలంలో వ్యాపారం బాగుంది అని తన కాలంలోకి వచ్చేసరికి బాధ్యత లేకపోవటం వలన, వినకపోవటం వలన తనకు కలిగిన మార్పును గ్రహించి తల్లి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తల్లి మాట వినటం ప్రారంభించాడు మొట్టమొదటిగా. రెండవదిగా తల్లి ఎక్కడికి పంపించిందో అక్కడికి వెళ్ళి వాళ్ళ తాతయ్య మాట వినటం నేర్చుకున్నాడు. తాతయ్య ఏం చేశాడంటే దేవుణ్ణి పరిచయం చేశాడు. దేవుని మాట వినటం, దేవునికి లోబడటం ప్రారంభించాడు. తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడు చెప్పిన మాట వింటే, ఇప్పుడు ఆ యవనస్తుడు అందుకనే వాళ్ళ తాతయ్య అడిగాడు, నువ్వు కష్టపడాలనుకుంటున్నావా? కష్టపడాలి అనే మనసు నీకుంటే చెప్పు, నీకు నేను సలహా ఇస్తా. ఎప్పుడైతే కష్టపడతాను, వింటాను, ఇక నుంచి బాధ్యతగా ప్రవర్తిస్తాను అన్నాడో అప్పుడు దేవునిని పరిచయం చేశాడు. అదే ఆశీర్వాదం. అలాగే మన ప్రాణాత్మ శరీరములకు కర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. అందుకే ప్రభు ఒక మాట చెప్పారు సమయంలో, లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనములో, మీ నడుము కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈ వచనములో
ప్రభువారు చెప్పిన మాట ఒకటి ఉంది. అదేమిటంటే, మీ నడుము కట్టుకొని నుడి. రెండవ మాట, మీ దీపములు వెలుగుచూ ఉండని. మీ దీపాలు వెలుగుతూ ఉండాలి అని. మనం ఎప్పుడైతే మన దీపాలు వెలుగుతూ ఉండాలి అని ప్రభువు సెలవిచ్చారు. ఇప్పుడు దీపం వెలగాలి అంటే దాన్ని వెలిగించేది ఎవరు అంటే దేవుడే. అది గ్రహించిన దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. మనం కీర్తన గ్రంథానికి వెళ్దాం. సమయం లేదు, కొంచెం మాటలు త్వరగా మనం ఈ సమయంలో ఈ మాటలు విందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం అందరూ తీసుకోండి. తప్పనిసరిగా ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీరు పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి. మీరున్న స్థలంలో సాధ్యమైనంత వరకు కింద కూర్చోండి. చెప్పే ప్రతి రిఫరెన్సు బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి, చదవండి, గ్రహించండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడివైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయువాడు. భక్తుడు గ్రహించింది ఏంటంటే, నా దీపము వెలిగించే దేవుడవు నీవే. అందుకే ప్రభు అన్నారు, మీ దీపములు వెలుగుచూ ఉండాలి అని. ఈ దీపం వెలగాలంటే ఎవరో ఒకరు వెలిగించాలి. ఈ దీపం ఎవరో ఒకరు వెలిగించకుండా దీపము వెలగదు. కనుక దీన్ని వెలిగించింది ఎవరు? అందుకే భక్తుడు గ్రహించి అంటాడు, నా దీపము వెలిగించు దేవుడవు నీవే. రెండవ మాట అన్నాడు, నా దేవుడివైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయువాడవు నీవే. నా దేవుడివైన యెహోవా నాకు చీకటిగా ఉన్న దాన్ని వెలుగుగా చేయగలిగిన వాడవు నీవే. కనుక ప్రభు అంటున్నారు, మీ దీపాలు వెలుగుచూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే ఈ దీపాన్ని దేవుడు వెలిగించాలి. దేవుడు వెలిగించిన దీపము అది ఎన్నడూ ఆరిపోదు. మనం వెలిగించే దీపాలు కొన్నిసార్లు ఆరిపోవచ్చు, కానీ దేవుడు వెలిగిస్తే అది ఎన్నడూ ఆరిపోదు. అది జడి వానలైనా ఈదురుగాలైనా, అది ఎటువంటి పరిస్థితులు ఆ గాలి మీద ఆ దీపం మీదకు వచ్చినా దానిని ఎన్నడూ ఆర్పలేవు. ఎందుకని? సామెతల గ్రంథం సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను ఒక చక్కని మాట రాస్తూ ఆయన అంటాడు, 21వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. సరే సరే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములు అన్నిటినీ శోధించును. ఈ మాటల్లో ఉన్న విషయం ఏమిటంటే, ఆయన అంటున్నాడు, దీపాలు వెలుగుతూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి అంటే ఆ దీపాన్ని వెలిగించేది ఎవరో? దేవుడే నా దీపాన్ని వెలిగించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎవరు పెట్టారు? నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. మరి ఈ దేహానికి దీపం ఏమిటి? ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త. సమయం లేదు కనుక త్వరగా మనం వినాలి, కనుక కొన్ని మాటలు మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిండలా నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై యుండును. మీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండినెడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో మీ దీపాలు వెలుగుతూ ఉండాలి, మీ దీపం వెలుగుతూనే ఉండాలి అని ప్రభు చెప్పారు. ఆ దీపాన్ని వెలిగించే వ్యక్తి ఎవరంటే
దేవుడే దీపాన్ని వెలిగించాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు పెట్టిన ఈ ఆత్మ అనే దీపాన్ని దేవుడు పెట్టాడు. ఈ దీపాన్ని దేవుడే మనకి ఇచ్చాడు. అందుకే మనలో ఉన్న ఆత్మ మనది కాదు, ఎవరిది? దేవుడిది. అందుకే దేవుడు ఆదికాండంలో అనుకుంటాడు, తన పోలిక చొప్పున, తన పోలికలో, తన రూపములో దేవుడు నరులను చేయుదుము అనుకున్నాడు. దేవుడు తన రూపములో, తన పోలికలో దేవుడు నరుని చేశాడు. నేల మట్టిని తీశాడు, మట్టితో నరులను దేవుడు ఆదామును చేశాడు. ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో తన జీవాత్మను ఊదాడు. అప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఈ ఆత్మ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది. ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. కనుక ఇది ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన ఆత్మ అది దేవుడు పెట్టింది. కానీ ఈ దేహం ఉంది, ఈ దేహానికి ఒక దీపం ఉంది. ఏమిటి ఆ దీపం అంటే, కన్నే దేహానికి దీపం. కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయమైపోద్ది. కనుక మన దీపాలు వెలుగుతూ ఉండాలి అనేదే మన ప్రభు అయిన దేవుని యొక్క ఉద్దేశం. వెలగాలి అంటే దేవుని బిడలమైన మనము, దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహముతో చేసే కార్యాలు కూడా దీపము లాంటివే అంటాడు. మనము చేసే పనులు కూడా దీపాల్లాగా ఉండాలి. అందుకే ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలిగించుడికై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కింద వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు మనం చేసే పనులు కూడా, మనం చేసే క్రియలు కూడా వెలుగుగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అంటున్నాడు, మీ దీపములు వెలుగుతూ ఉండాలి, వెలిగించబడాలి. కనుక ఈ దేవుడు పెట్టిన ఆత్మ దీపము, ఈ దేహానికి పెట్టిన దీపం కన్ను. ఈ దేహంతో చేసే పనులు దీపాల్లాగా ఉండాలి. అవి ఎలా ఉండాలి? దీపస్తంభం పెట్టిన మరి దీపాల్లాగా వెలిగించేదిగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇది అశాశ్వతమైన జీవితం. అందుకే ప్రభు అంటారు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనం అందరం ఒకానొక రోజు తిరిగి వెళ్ళిపోవాలి. మనకు అప్పగించబడిన పని ఏది ఉందో ఆ పని పూర్తి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. దేవుడు పెట్టిన ఆత్మ దేవుని చిత్తమైనప్పుడు దేవుడు తీసుకుంటాడు. దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితంలో చేసిన ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ, దేహముతో జరిగించే ప్రతి పని అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇబ్రాహిం అంటాడు, మన దేహముతో చేసే ఏ క్రియ అయినా సరే, అది ఏ పని అయినా సరే, అది మనము ప్రభు దగ్గరికి చేరాల్సిందే, ప్రభు దగ్గర అది ఉండాల్సిందే. కనుక ప్రభు అంటున్నారు, మీ దీపములు వెలుగుచూ ఉండనియండి. మనం దీపాలు వెలగాలి, అది దేవుని ఉద్దేశం. కనుక ఈ దీపాన్ని పెట్టింది దేవుడే. ఈ దేహానికి కన్ను అనేది దీపమే. ఈ కన్ను చెడిపోకుండా, దేహం పాడవకుండా చూసుకోవాలి. రెండవ, దేవుడు పెట్టిన ఆత్మ, ఈ ఆత్మను దొంగిలించేవాడు సాతాను. అందుకని అంటాడు, ఆత్మను ఆర్పేసుకోవద్దు. దేవుడు నరుల్లో పెట్టిన దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ నార్పు వేసుకోకుండా చూసుకోవాలి. మన దేవుడు పెట్టిన దీపమైన ఆత్మ నరుడు దేవుడు పెట్టిన దీపమే. కనుక దీపమైన ఆత్మను ఎన్నడూ మనం ఆర్పివేసుకోకూడదు. రెండవది, ఈ దేహానికి కన్ను దీపం కనుక ఈ కన్ను అనేది చెడిపోకుండా చూసుకోవాలి. మూడవదిగా, మనము చేసే పనులు, మన పనుల ద్వారా
దీపంలాగా ప్రకాశిస్తూ ప్రభుని మహిమపరచాలి. అందుకే అంటాడు పరమందున్న ప్రభు. సరే, మరొకసారి 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. పరమందున్న దేవుడు మన క్రియల వలన, మన పనుల వలన వెలుగు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేదే ఉద్దేశం. అయితే ఈ వెలిగించబడిన దీపాన్ని ఎక్కడ పెట్టకూడదో ఆయన చెప్పి అంటాడు, మనుషులు దీపం వెలిగించి, సరేండి, దీపము వెలిగించి ఎక్కడ పెట్టరు? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీదే ఉంచాలి. ఉంచాల్సిన స్థలంలోనే ఉండాలి. దేవుడు మన ఆత్మని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఈ దేహానికి దీపమైన కన్ను ఎక్కడ ఉంచాలో దేవుడు కన్ను అక్కడ ఉంచాడు. అలాగే ఈ దేహముతో చేసే ప్రతి పని, మనము చేసే ప్రతిదీ దీపస్తంభం పెట్టిన దీపంలాగా సత్క్రియలు కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది మంచి పనులు కలిగి ఉండాలి, మంచి వాడైన దేవుణ్ణి మహిమపరచాలి. అదే దేవుని ఉద్దేశం. అలాగే లోకాసు వార్తకు వెళ్దాం. లోకాసు వార్త లోకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనం, ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపల వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదే పెట్టును. నీ దేహమునకు దీపము కన్నే కనుక. చాలు. ఇప్పుడు ప్రభువారు ఇక్కడ ఒక మాటలు చెప్పి ఆయన అంటాడు, ఎవడును దీపమును వెలిగించి చాటున పెట్టాడు. చాటుగా ఉండటానికి వీల్లేదు. రక్షించబడిన దేవుని బిడ్డలు, మారుమనసు పొందిన దేవుని బిడ్డలు, ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలు ఏమై ఉన్నారు అంటే, చాటుగా ఆ దీపం ఉండటానికి వీల్లేదు, మరుగుగా ఉండటానికి వీల్లేదు. మనల్ని సృష్టించిన దేవునికి మనం ఎల్లప్పుడూ కనపడుతూనే ఉన్నాం. మన దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మన దేవుడు మన పనులను పరీక్షిస్తూనే ఉన్నాడు. మన దేవుడు వాటన్నిటినీ అంగీకరిస్తూనే ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ విషయంలో ఆయన అంటున్నాడు, మనము దీపము వెలిగించి చాటు చోటునో మరుగు చోటునో పెట్టొద్దు, కానీ దీపస్తంభం మీదే పెట్టాలి. రక్షించబడిన తర్వాత దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు మరుగ్గా ఉండటానికి వీల్లేదు. నువ్వేమవ్వాలి? దీపస్తంభం పెట్టిన దీపంలాగా కనపడుతూ ఉండాలి. నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే యెహోషువతో దేవుడు చెప్తూ అంటాడు, దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగానే జీవించాలి. ఆ వాక్యాన్నే ఇతరులకు ప్రకటించాలి, తెలియచేయాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 23వ వచనం అందరూ తీసుకోండి. సామెతలు 6వ అధ్యాయము 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. చాలు. కనుక ప్రభు భక్తుని ద్వారా అంటున్నాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును, కానీ శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. శిక్షార్థమైన గద్దింపు అది జీవ మార్గం. శిక్షార్థమైన గద్దింపు దేవుని బిడ్డలకు అవసరం. కనుక ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు దీపం వెలిగించాలి. రక్షించబడిన దేవుని బిడ్డలు, నువ్వు వెలిగించబడ్డావా? మౌనంగా ఉండటానికి వీల్లేదు. రక్షించబడ్డావా? నీవు ప్రార్థన చేయకుండా ఉండటానికి వీల్లేదు.
దేవుని స్తుతించకుండా ఉండటానికి వీల్లేదు, దేవుని ఆరాధించకుండా ఉండటానికి వీల్లేదు. నిత్యము నీ దేవునితో నువ్వు ఆనందించాలి, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేవుని కొరకు మనం సత్క్రియలు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి జీవితాన్ని జీవించాలి దేవుని ఉద్దేశం. కనుక రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలు సత్ప్రవర్తన గలవారే దీపస్తంభము పెట్టిన దీపములాగా కనపడాలి. అదే దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన కృప. కానీ రక్షించబడిన తర్వాత ఈ దీపస్తంభం పెట్టిన దీపంలాగా ఉండాల్సిన వాళ్ళు మరుగుగాను చాటుగా ఉండేవాళ్ళు కొంతమంది కొన్ని విధాలుగా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ దీపాన్ని ఎక్కడ పెట్టారన్నాడు, మరొకసారి మనం అక్కడికి వెళ్దాం. మరలా లోకాసు వార్త మరొకసారి దీపం ఆయన చెప్పి, ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కృంచము కిందనైనను పెట్టడు గాని లోపల వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. దీపస్తంభం పెట్టడానికి ఒకటి ఆయన అంటున్నాడు, మరుగు చోటులో కానీ లేదా కొంచెము కింద. కొంచెము అనేది వ్యాపారానికి సూచన. కొంచెము అనేది వ్యాపారాన్ని సూచిస్తుంది. చాలాసార్లు మార్మోస్ పొందిన తర్వాత రక్షించబడిన దేవుని బిడ్డలు ఏమవుతారు అంటే వ్యాపారాన్నో, ధన పనులను, ఉద్యోగాలను ఆధారం చేసుకొని దేవుణ్ణి నిర్లక్ష్య పెడతారు. కనుక దీపం వెలిగించి ఎవడు కొంచెం కింద పెట్టాడు అనగా, కొంచెం అనేది దేవుని వాక్యానుసారిగా అది వ్యాపారానికి, అది ఉద్యోగానికి, లేక మన శరీర సంబంధమైన ధన సంబంధమైన వాటికి సూచనలుగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మనము చెయ్యాల్సిన విషయాలు కూర్చొనంటాడు. దీపస్తంభం మీద పెట్టాలి కానీ మరుగు చోటులోనో చాటు స్థలములో మన దీపాలు మరుగు చేయొద్దు. ఇది ఒక విషయం. రెండో విషయం అంటాడు, దీపస్తంభం మీదే ఉంచాల్సిన దీపాన్ని కొంచెం కింద పెట్టొద్దు. కొంచెము అనేది అది వ్యాపారానికి, ఉద్యోగానికి, ధన సంపదనకు సూచన. కనుక రక్షించబడ్డావు, దేవుని బిడ్డలుగా ప్రత్యేకించబడ్డావు. కానీ సాకులు చెప్పి దేవుడు నీ ఉద్యోగ పనులను లేదా వ్యాపార పనులను లేదా మనకున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎక్కడ రక్షించబడ్డావో అక్కడ నువ్వు సాక్షిగా ఉండాలి. నీ వ్యాపారంలో సాక్షిగా ఉండాలి, నీ ఉద్యోగంలో సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడ పనికి వెళుతున్నావో అక్కడ ఒక మంచి సాక్ష్యము, దీపస్తంభం పెట్టిన దీపంలాగా నీ సత్ప్రవర్తన కనపడాలి. నీ మంచి క్రియలు నీ వ్యాపారంలో కనపడాలి, నీ ఉద్యోగంలో కనపడాలి, పరిశుద్ధత కనపడాలి, వ్యాపారంలో నమ్మకత్వం కనపడాలి, సత్క్రియలు కనపడాలి. అది దేవుని ఉద్దేశం. కనుక ఎవరు దీపం వెలిగించి కొంచెం కింద ఆరిపోయవద్దు అనగా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని దేవుని బిడ్డగా నువ్వు ఆర్పేసుకునే వ్యక్తిగా ఉంచొద్దు. వ్యాపారం వలనో లేదా ఉద్యోగం వలనో, నీ ధన సంపద వలనో దాన్ని ఆర్పేసుకునే ప్రయత్నము చేయవద్దు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. రెండో మాట చెప్పాడు, దీపం వెలిగించిన తర్వాత ఒక్క నిమిషం, లోపల వచ్చు వారికి అలాగే లోకాసు వార్త 8వ అధ్యాయం అందరూ తీసుకోండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడునో దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. చాలండి, ఒక్క నిమిషం. ప్రభు అంటున్నారు, దీపాన్ని వెలిగించిన తర్వాత దాన్ని పాత్రతో కప్పివేయొద్దు. పాత్ర అనేది నీ కుటుంబ బాధ్యతల వలన, నీ బిడ్డల బాధ్యతల వలన, లేక నీకున్న ఆ యొక్క పనుల వలన వాటిని దేవుని సంధి నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. కనుక ఎవడును పాత్రతో కప్పివేయొద్దు. చాలాసార్లు ఎవరినెవరినో సాకులు చెప్తారు. నేను ప్రార్థనకు రావాలని ఉందండి,
దేవుని వాక్యం వినాలనుంది, కానీ నా భార్యనో లేక నా భర్తనో లేక నా పరిస్థితులను లేక నేను మారుమోసు పొందును చూసి కొంతమందిని చూసి వాళ్ళలాగా నేను దేవుని సంధి నిర్లక్ష్యం పెట్టాను అని. సహోదరుడా, రక్షించబడిన నీవు చూడాల్సింది ప్రభువునే చూడాలి, కానీ తప్పిపోయిన వారినో జారిపోయిన వారినో ఆత్మలో చల్లారిపోయిన వారినో చూసి నువ్వెప్పుడు నీ దీపాన్ని పాత్ర కింద పెట్టి ఆర్పేసుకోవద్దు. దేవుడు మనకిచ్చిన దేవుని క్రియలో దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన నిత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే పాత్రలతో కప్పేయొద్దు. అనగా మనుషులను చూసుకొని నువ్వు చల్లారిపోవద్దు, పరిస్థితులు చూసుకొని చల్లారిపోవద్దు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ ఆర్పివేసుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు వెలుగుతూ ఉండాలి. నీ దీపాన్ని దీపస్తంభం మీద వెలిగించాలి. అందుకే దీపం కొవ్వొత్తు అది కరుగుతూ ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది. కరిగే కొద్దీ వెలుగుతూ ఉంటుంది, అది వెలిగిస్తూ ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవుడిగా క్రీస్తు రక్తంలో కడగబడిన నీ జీవితం కూడా ఇలాగే ప్రభు కొరకు జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కనుక ఈ యొక్క దిన ఆరాధనలో నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, రక్షించబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో, దేవుడు నీకు ఇచ్చిన ఈ కృపలను నువ్వు పాత్ర కింద కప్పి పెడుతున్నావేమో, మనుషులను చూసి నువ్వు దేవుని సంధి పోగొట్టుకుంటున్నావేమో, మనుషులను చూసి నువ్వు ఆత్మీయం చల్లారిపోయావేమో, పరిస్థితులను బట్టి ప్రభువుకు దూరం అయిపోయావేమో. ఈ రోజైనా ప్రభువా నన్ను క్షమించు, నేను పరిస్థితుల మీద ఆధారపడే వ్యక్తిని కాదు, మనుషులను చూసుకునే భక్తి కాదు, నీ కోసము జీవించే ఆత్మీయుడిగా నన్ను చెయ్యి ప్రభువా అని ఆ దీపాన్ని వెలిగించుకో. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. అలాగే ఇదే లోకాసు వార్త కింద వచ్చును, అనగా 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలకు వచ్చువారందరికీ వెలుగు అగపడు వరకు దీపస్తంభం మీదే దాన్ని పెట్టును. 3వ మాట చెప్పాడు, కింద వచ్చును అంటాడు, మంచం కింద పెట్టరు. దీపం వెలిగించిన వాళ్ళు మంచం కింద పెట్టరు అన్నాడు. మంచం అని దేనికి సూచన చెప్తుందంటే, అది నిద్రాత్మకు సూచన, సోమర్తనానికి సూచన, నిర్లక్ష్యతకు సూచన. రక్షించబడిన దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్దాంలే, చేద్దాంలే, బైబిల్ చదువుదాంలే, దేవుని వాక్యాన్ని విందాంలే, దేవుని వాక్యం ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తాను తర్వాత చెప్దాంలే, ఎప్పుడు వాయిదాలు వేసుకునే నిర్లక్ష్యంగా ఉండే తత్వానికి సూచన. కనుక దీపం వెలిగించి ఎవరు మంచం కింద పెట్టరు. మంచం అనేది నిద్రకు, సోమర్తనానికి, నిర్లక్ష్యతకు సూచనగా ఉన్నాయి. రక్షించబడిన ఏ ఒక్కరూ కూడా నువ్వు ఎలాంటి నిర్లక్ష్యంగా నిద్రపోతుగా ఉంటే అది మనకు క్షేమమో కాదు. బైబిల్లో ప్రభువారు చెప్పారు, 10 మంది సిద్ధపడ్డారు, దివిటీలు పట్టుకున్నారు, పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ ఎప్పుడైతే పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళారో ఆలస్యమయ్యేసరికి 10 మంది నిద్రపోయారు. కానీ మధ్యరాత్రిలో కేక వినబడింది, పెండ్లి కుమారుడు లెండి అని. ఎప్పుడైతే స్వరం విన్నారో 10 మంది లేచారు, కానీ 5 దీపాలు ఆరిపోతున్నాయి, 5 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే వెలుగుతున్నాయో ఈ లోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపు తెరవబడింది, సిద్ధపడిన 5 లోపల ప్రవేశించారు, సిద్ధపాటు లేని 5 బయటే ఉండిపోయారు. లోపల ఉన్న వారికి బయట ఉన్న వారికి మధ్యలో తలుపే అడ్డం. బయట ఉన్నవారు పిలుస్తున్నారు, అయ్యా తలుపు తీ అని. లోపల నుండి స్వరం వినబడుతుంది, మీరెవరో నాకు తెలియదు. సరే, ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు ప్రవేశించలేకపోయారంటే కారణం అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు దివిటీల్లో నూనె లేదు, సిద్ధపాటు లేదు. అప్పటికప్పుడు తెచ్చుకుందాం, అప్పటికప్పుడు వెలుగుతూ అప్పటికప్పుడు వెళ్దామంటే అది వారి వల్ల కాలేదు. ప్రభు రాకడ రాని, అప్పుడు ప్రభు రాకడ వస్తే సిద్ధపడతాంలే, అప్పుడు చేస్తాంలే, అప్పుడు చూద్దాంలే. దేవుని బిడ్డగా మనం గ్రహించాల్సింది, నిన్నటి దినం అనేది గడిచిపోయింది, తిరిగి రాదు. నేడు అనేది ఒక అవకాశం మనకి ఇవ్వబడింది. ఈ అవకాశంలోనే
దిద్దుకుంటే దీవించబడతాం, ఒప్పుకుంటే క్షమించబడతాం. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని చేర్చుకుంటాడు, ప్రభు బిడ్డగా అంగీకరిస్తాడు. శిలువ మీద ఉన్న యేసు ప్రభు వారితో పాటు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డారు. ఇక వాళ్ళకు ఒక అవకాశం లేదు, రేపు అనేది లేదు వాళ్ళ జీవితంలో, కానీ నేడు అనే సమయం ఉంది. కానీ కుడివైపున దొంగ ప్రభుతో పశ్చాత్తాపడుతూ, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు చెప్పారు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఎడమవైపున దొంగ అంటాడు, ప్రభుని అపహాసించాడు, అపహాస్యంగా మాట్లాడాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక దీపం వెలిగించమని, మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఈ దీపాన్ని వెలిగించబడిన దీపం అది వెలుగుతూనే ఉండాలి. ఈ దీపం మరుగ్గా చాటుగా పెట్టడానికి వీల్లేదు. రెండవది, అది పాత్రతో కప్పివేయడానికి వీల్లేదు. మూడవది, అది మరి కొంచెం కింద పెట్టడానికి వీల్లేదు. మూడవది, మంచం కింద పెట్టడానికి వీల్లేదు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు రక్షించబడిన తర్వాత సోమరితనము, నిర్లక్ష్యత ఎప్పుడు మనలోనికి రానియా వద్దు. ఇలాగే ప్రార్థన జరుగుతుంది. ఒకరోజు పౌలు గారి కాలంలో 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతుంది. అనేక దీపాలు ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. అనేకులు వెలిగించబడిన వారు, అనేక దీపాలు ఉన్నాయి మేడగదిలో. అనగా మేడగదిలో రక్షించబడిన దేవుని పిల్లలకు గుర్తు. రక్షించబడిన దేవుని బిడ్డలు ఉన్న స్థలం దీపాలు వెలుగుతూ ఉన్నాయి, అనేక దీపాలు ఉన్నాయి. కానీ హైతూకు అనే యవనస్తుడు ఆ మేడగదిలో కిటికీ మీద కూర్చొని నిద్రాభారం వల్ల జోగి పైనుండి కింద పడిపోయాడు. సరే, కూర్చోవటం నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు. కనుక మంచం కింద పెట్టొద్దు దీపస్తంభాన్ని. నీకున్న దీపాన్ని మంచం కింద పెట్టొద్దు. మంచం అనేది నిర్లక్ష్యానికి సూచన, నిద్రాత్మకు సూచన, సోమర్తనానికి సూచన. అది దేవుని కార్యాలకు ఆటంకం. కనుకనే దేవుని బిడ్డగా నువ్వు సరి చేసుకొని నీకు దీపస్తంభం మీదే ఉంచు, కానీ మంచం కింద పెట్టి నీ దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోవద్దు. అందుకే అంటాడు, ఇదే లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి కొన్ని వచనాలు. జాగ్రత్తగా మీరు వచనాలు బైబిల్ చూడండి. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషులు వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ధన్యులు. చాలు, ఇక్కడ ఒక మాట రాసుకొచ్చారు. ప్రభు అంటున్నారు, మీ దీపాలు వెలుగుచూ ఉండాలి. ఎందుకంటే తన ప్రభువు. మనం ఏ ప్రభు కోసమైతే నిరీక్షిస్తున్నామో, ఏ దేవుని కోసమైతే సిద్ధపడ్డామో, ఏ దేవుని రాజ్యం కావాలి అని ఆశపడుతున్నామో, ఏ దేవునితో ఉండాలని ఆశపడుతున్నామో, ఆ దేవుడు తానే రాబోతున్నాడు. ఆయన కొరకు నిలబడి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని సేవించి, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ప్రభువు కోసం ఎవరైతే దీపస్తంభం పెట్టిన దీపాల్లాగా, వెలుగుచూ ఉండే దీపాల్లాగా ఎవరు ఉంటారో వారు తప్పక వారి ప్రభు వస్తాడు. తానే వచ్చి ఆయన తలుపు తడతాడు. అది మొదటి జామో, 2వ జామో, 3వ జామో తెలియదు. కానీ నీవు అనుకొనని గడియలో మన ప్రభు, నీ ప్రభు ఆయన వస్తున్నాడు. నీకు నాకు ప్రభు అయిన దేవుడు భూలోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టుతాడు. ఆయన తట్టినప్పుడు మెలకువగా ఉండి
ఎప్పుడైతే నువ్వు వెళ్తావు, తలుపు తీస్తావో ప్రభు తానే మనల్ని చేర్చుకుంటాడు. అందుకే సమూయేలు వృద్ధుడైన ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు దీపము ఆరిపోక మునుపు పండుకున్నాడండి. ఈలోపు దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు. వెంటనే లేచాడు, దైవజనం దగ్గరికి వచ్చాడు. చిత్తమండి, మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను. ఆయన అంటాడు, పోయి పండుకో, నిన్ను పిలవలేదయ్యా అన్నాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా అయిపోయింది. మూడవసారి ప్రభు పిలిచాడని మరలా వచ్చి చెప్తే దైవజనుడు చెప్పాడు, ఈసారి పోయి పండుకో, ఈసారి పిలిస్తే చెప్పు, చిత్తమండి నీ దాసుడు ఆలకించును, ఆజ్ఞ ఇవ్వండి అను. నాలుగోసారి దేవుడు మాట్లాడాడు. జరగవలసిన విషయాలన్నీ దేవుడు సమూయేలుకు తెలియచేశాడు. దీపం ఆరిపోక మునుపో ప్రభు వచ్చాడు, తలుపు తట్టాడు. దేవుని మాట ప్రకారం సమూయేలు వర్తమానం విన్నాడు, గొప్ప దైవజనుడిగా వాడబడ్డాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్నాడు, మీ దీపములు వెలుగుచూ ఉండాలి. మన దీపాన్ని వెలుగుచూ ఉండాలి దేవుని ఉద్దేశం. కనుక ఈ దీపాన్ని అందుకే అంటాడు, నా దేవుడు దావీదు అంటాడు, నా దీపం వెలిగించు దేవుడవు నీవే. నీ దీపం దేవుడు వెలిగిస్తే, దేవుడు నిన్ను బలపరిస్తే చీకటిని వెలుగుగా చేస్తాడు, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీకున్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చి నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళుచున్న పనిలో, నువ్వు చేసే పనిలో, నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు చేరవలసిన గమ్యానికి తప్పక చేర్చగలిగిన వాడు నా దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కానే కాడు. కనుక దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. అందుకే దేవుడు నిర్గమాకాండంలో కూడా చెప్తాడు, దేవుని మందిరంలో ఎప్పుడు దీపమో వెలుగుతూ ఉండాలి. దావీదును గురించి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల్లో నేను నా ఎదుట ఒక దీపాన్ని పెట్టాను, ఆ దీపము దావీదు దీపం అంటాడు. నిజమే, దేవుని బిడ్డలారా, ఇలాగ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు వెలిగించబడ్డావా? వెలిగించబడిన నీ జీవితం ప్రభు కోసము నీవిస్తున్నావా? ప్రభు కోసం కలిగి ఉన్నావా? పరీక్షించుకొని, దిద్దుకొని, సరిచేసుకొని దేవునితో సమాధాన పడటం మనందరికీ క్షేమం. ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న స్థలాల్లో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశీలనతో ప్రార్థన చేయండి. నిజమే ప్రభువా, మీరు వెలుగుచూ ఉండాలని కోరారు, నన్ను వెలిగించింది మీరు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దేహానికి దీపం కన్ను. ఈ దేహంతో చేసే ప్రతి పని పరీక్షిస్తున్నాడు దేవుడు. దీనికి ప్రతిఫలం ఇవ్వటానికి ప్రభు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ దేహమును వెలిగించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మార్చబడిన తర్వాత ఈ దీపంతో జీవించే జీవితం ఇది మరుగుగా ఉండేది కాదు, దాచబడేది కాదు. ఈ దీపము దీపస్తంభం మీదే ఉండాలి. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, నేను చేసేది ఎవరు చూస్తున్నారులే అని ఒకవేళ చాటుగా ఉన్నావేమో, మరుగుగా ఉన్నావేమో. ఈరోజు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు బయటికి రావాలని పిలుస్తున్నాడు. నువ్వు బయటికి రమ్మనని పిలుస్తున్నాడు. నీ జీవితం దేవునికి తెలుసు, నీ క్రియలు దేవునికి తెలుసు, నీ వేదన దేవునికి తెలుసు, నీ దుఃఖము దేవునికి తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య దేవునికి తెలుసు. ఎంతకాలం నలిగిపోతావు, ఎంతకాలం కుమిలిపోతావు? ప్రభు అంటున్నాడు, నీ దీపాన్ని అనగా నీ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. నీలో దేవుని ఆత్మను పెట్టాడు దేవుడు. నీ కన్ను అనే దీపాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతిదీ చూస్తున్నాడు. దేవుడు నీకు అప్పగించబడిన జీవితంలో చేసే ప్రతి పని సత్క్రియలుగా ఉండాలి, మంచి కార్యాలుగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. నువ్వెంతకాలం చీకటి కార్యాలు చేస్తూ, అబద్ధాలు వెంటాడుతూ దేవునికి దూరస్తుడుగా ఉంటావు. ప్రభువా, నేను మరుగ్గా ఉంటున్నాను, చీకటిలో తమ క్రియలు జరిగించుచు మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని చీకటిలో తమ కార్యములు జరిగించువానికి శ్రమ.
నువ్వెంతకాలం చీకట్లో ఉంటావు? దేవుడు నిన్ను చీకట్లో ఉంచలేదే, మరుగుగా ఉంచలేదే. దీపస్తంభం పెట్టిన దీపంలాగా ఉండాలని తన విలువైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. నీకు బదులు ఆయన మరణించాడు. ఆయన పరలోక కుమారత్వాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఉన్న చోటే ఉన్న సమయంలోనే నువ్వు దేవునికి లోబడు. ప్రభువా, నన్ను అంగీకరించు. నేను ఇంతకాలము చీకటిగా ఉన్నాను, నేను ఇంతకాలము పాపాలతో ఉన్నాను, నేను ఇంతకాలం అవిధేయుడిగా ఉన్నాను, ఇంతకాలం చీకటి బ్రతుకు జీవించాను, నన్ను క్షమించండి. ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ధన సంపాదన, కుటుంబ పోషణ ఆధారం చేసుకొని నా ఆత్మను ఆర్పేసుకున్నాను. పనులు అనగా మనుషులు చూసుకొని, పరిస్థితులు చూసుకొని నా ఆత్మను ఆర్పేసుకున్నాను. సోమర్తనము, నిద్రాత్మ, నిర్లక్ష్యం వల్ల ఆర్పివేసుకున్నాను. కానీ దీపస్తంభం పెట్టిన దీపంలాగా నేను ప్రకాశిస్తూ నా తండ్రిని మహింపరిచే వ్యక్తిగా నేను ఈరోజు ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కుడి చేతులు పైకి, నీ చేతులు పైకెత్తు. ఈ ప్రార్థనతో ఏకీభించు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ దిన ఆరాధనలో పాలు పొంది ఈ వాక్యాన్ని విని గ్రహించి వారి లోపాలను గ్రహించి ఈరోజు ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నా ద్వారా మీకు మహిమ రావాలి. కానీ ప్రభువా, నన్ను ఇంతవరకు తప్పిపోయాను అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారిని క్షమించండి. ప్రభు నా హృదయం తెరిచాడు, ప్రభు నాతో మాట్లాడాడని ఎవరైతే చెయ్యెత్తి ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని దర్శించండి ప్రభు, అలాంటి వారిని దర్శించండి, అలాంటి కుటుంబాలను దర్శించండి, వారికి ఉన్న పరిస్థితుల నుండి విడిపించండి, సాతాను క్రియలు కొట్టివేయండి, శరీర సంబంధమైన ప్రతి వ్యాధిని విడిపించండి, వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను విడిపించండి. అది ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, బిడ్డల సమస్యలైనా, ప్రభువాది ఎటువంటి సమస్య అయినా యేసు నామములో బంధిస్తున్నాను. వారికి విడుదలను ప్రకటిస్తుండగా నీ శక్తి ద్వారా వారు జయము చూడాలి, నీ కృపను అనుభవించాలి, నీ బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయమని ఈ వాక్యం ద్వారా విని గ్రహించి మీ మాటకు విధేయత చూపిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన సహవాసముగా కూడి వారి ఎల్లయొద్దే ఉండి ఈ వాక్యాన్ని అంగీకరించి విని గ్రహించి అంగీకరించిన ప్రభువా మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ప్రభునాలు మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొంది ఈ వాక్యాన్ని విని మీ కుటుంబానికి కూడా వినిపించి ఇతరులకు కూడా మీరు మరి సుమారు 10 మందికైనా షేర్ చేసి వారిని కూడా ప్రభు బిడ్డలుగా జీవింప చేయాలని ఆశతో చెబుతున్నాను. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు ఏదైనా మాట్లాడితే దేవుని సందులో సేవకుని మీరు తెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తాను. ప్రభు మంచిదండి. మీ అందరికీ వందనాలు.